భారత్ అమెరికా ట్రేడ్ డీల్ పై పార్లమెంట్ భగ్గుమన్న పరిస్థితి. ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వాన్ని చాలా విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ అయితే చాలా అగ్రెసివ్ కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. ట్రంప్‌తో మోదీ రాజీ పడ్డారు అనేది రాహుల్ గాంధీ ఆరోపణ. అండ్ ఈ ట్రేడ్ డీల్ చూసిన తర్వాత రైతుల్లో కూడా ఆందోళన నెలకొన్న పరిస్థితి. ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ ఎవరి విజయము అనే చర్చ జరుగుతోంది. ట్రంప్‌పై మోదీ విజయం సాధించారా? లేకపోతే మోదీపై ట్రంప్ విజయం సాధించారా? మీ అభిప్రాయం యెస్ అండి. ఇప్పుడు లోక్‌సభ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో మనకి బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పాటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇండియాలు ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నట్టు ప్రకటించడం. ఇది అత్యంత ముఖ్యమైన విషయంగా పరిణమించింది. ఈ సందర్భంలో మెయిన్ అపోజిషన్ పార్టీ, ముఖ్యంగా అపోజిషన్ పార్టీ లీడర్ రాహుల్ గాంధీ తీవ్రమైన ఆరోపణలు మోడీ మీద చేయడం జరిగింది. ఏంటి అంటే ట్రంప్ ఒత్తిడికి మోడీ గారు లొంగిపోయారు. భారత ప్రధాని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి లొంగిపోయారు. ముఖ్యంగా ఇలా లొంగిపోయారని అంటూనే రాహుల్ గాంధీ గారు చేసిన ప్రధానమైన ఆరోపణలు ఏంటంటే ఈ ట్రేడ్ డీల్లో వ్యవసాయాన్ని కోట్లాది మంది భారత వ్యవసాయదారులు చెమట రక్తం చిందేదాన్ని త్యాగం చేసి అమెరికాకి అమ్ముడుపోయారు. అమెరికా నుంచి ఎన్నో దిగుమతులు మనం చేసుకోబోతున్నాం అంటే ట్రంపే ప్రకటించారు. తన ట్రూత్ సోషల్లో ఆయన ఒక ట్వీట్ చేస్తూ అందులో ఇండియా అగ్రికల్చరు, ఎనర్జీ, కోలు, ఎలక్ట్రానిక్స్ ఇలా ఎన్నో $500 బిలియన్ విలువైన దిగుమతి చేసుకోబోతుంది. మా యొక్క ఎగుమతుల మీద 0% టారిఫ్స్ జీరో దాకా తగ్గించబోతుందని అమెరికా అధ్యక్షుడు ప్రకటించడం జరిగింది. దీన్ని ఆధారంగా చేసుకుని రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారంటే భారత వ్యవసాయదారుల చెమట రక్తాన్ని ఆయనకి అమ్మేశారు అనేది ఒక ప్రధానమైన ఆరోపణ చేశారు రాహుల్ గాంధీ గారు మోడీ మీద. ఇది చాలా చర్చనీయాంశం అండి. అసలు వదిలేయడానికి వీలు లేని ఒక పెద్ద అంశంగా ఈరోజు పార్లమెంట్లో దేశవ్యాప్తంగా చర్చకుంటుంది. ఇక రెండో ఆరోపణ, ఎందుకు ఒత్తిడికి లొంగారు అనేది కూడా రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషను అదానీకి నోటీస్ ఇచ్చింది ఒక కేసులో, ఫ్రాడ్ ఇన్వెస్ట్మెంట్ ఇష్యూలో. అదానీని రక్షించాలంటే మోడీ గారు ట్రంప్ని ప్లీజ్ సంతోషపరచాలి. అందుకే ట్రేడ్ డీల్ ఆయన ఒప్పందాలకు అనుకూలంగా ఆయన ఒత్తిడికి అనుకూలంగా లొంగిపోయారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మోడీ గారి పేరు ఎప్స్టీన్, ఒక సెక్సువల్ స్కాండ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అందులో ట్రంప్ పేరు, బిల్ గేట్స్ పేరు, ఎలాన్ మస్క్ పేరు, బిల్ గేట్స్ అని ఎందరో పేర్లు ఉన్నాయన్నమాట. ఇందులో మోడీ గారి పేరు కూడా అందులో ఒక డాక్యుమెంట్లో ఈమెయిల్కి సంబంధించి అపేర్ అయ్యింది. కాబట్టి దీని నుంచి రక్షించుకోవడానికి ఇక ట్రంప్కి లొంగిపోయారు అనేది ఇక్కడ ప్రధానమైన ఆరోపణ రాహుల్ గాంధీ గారు చేసింది. దీన్ని ఆధారంగా చేసుకుని మనం దృష్టి పెట్టాల్సిన విషయం ఏంటంటే మోడీ మీద ట్రంప్ విజయం సాధించారా, ట్రంప్ మీద మోడీ విజయం సాధించారా, ఎవరిది అప్పర్ హ్యాండ్ అనేది చాలా పెద్ద విషయం. ఒకవేళ ట్రంప్కి మోడీ లొంగిపోవాల్సిన అవసరం ఉంటే అదేదో ఆగస్టు 27, 2025 నుంచి ఆల్మోస్ట్ 5-6 నెలల పాటు ట్రంప్తో యుద్ధం చేయవలసిన అవసరం మోడీకి ఏం పడింది అనేది మనం ఇక్కడ పరిశీలించాలి. నెంబర్ 1. నెంబర్ 2, అప్పుడెప్పుడో ట్రంప్కి మోడీ లొంగిపోవాల్సిన అవసరం ఉంటే ఆయన అసిమ్ మున్నీర్లాగా ఆయన నోబెల్కి పీస్ ప్రైజ్కి అపాయింట్ చేస్తే అయిపోయింది కదా. అలా చేయలేదు మోడీ గారు. ఇక మూడో విషయం ఏంటంటే నేను ఆపరేషన్ సింధూర్లో ఆపింది నేనే అనడాన్ని పాకిస్తాన్ లాగా ఆఫ్ కోర్స్ ట్రంప్ కూడా కాస్త బాగా ఉంది యుద్ధం ఆపడంలో అని మోడీ గారు అంటే కూడా సరిపోయింది కదా. మరి అప్పుడు అనలే, అది అన్నా మనం ఏం పట్టించుకోం. కానీ అనకుండా ట్రంప్కి ఎదురొడ్డి మోడీ గారు ఇప్పుడు దాకా ఎందుకు నిలబడ్డారు? కేవలం ఎప్స్టీన్ ఫైల్స్ పేరు, ఈ అదానీని అంతకుముందు కూడా ఇష్యూ ఉంది. అదానీ ఇష్యూ ఇప్పుడే కొత్తగా రాలేదండి, అంతకుముందు కూడా ఇష్యూ ఉంది. కాబట్టి అదానీని రక్షించడానికి ట్రంప్కి దేశాన్ని పణంగా పెట్టాల్సిన అవసరం మోడీకి వచ్చిందా అంటే మనం ఇంకొక విషయం పరిశీలించాలి. ఈ క్వశ్చన్లకి సమాధానాలు చెప్పగలిగితే మనం వేసుకుంటే మోడీ గారిది ట్రంప్ మీద అప్పర్ హ్యాండా, ట్రంప్ది మోడీ గారి మీద అప్పర్ హ్యాండా అనేది మనకు అర్థమైపోతుంది. దీంతో పాటు అసలు ఈ ట్రేడ్ డీలు ఏ విధంగా ఉంది అనేది చూడాలి. ఇప్పుడు ట్రంప్ కేవలం తన ట్రూత్ సోషల్లో ప్రకటించాడు అంతే, ఇలా అని. ఇక్కడ ఇండియా ఏం చెప్తుంది? నిన్న పీయూష్ గోయల్ మన కామర్స్ మినిస్టర్ చెప్తున్నారు, ఎకనామిక్ మినిస్టర్ చెప్తున్నారు, అందరూ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఏమని? ట్రేడ్ డీల్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు, టెక్నికల్ మ్యాటర్స్ ఇంకా అలాగే ఉన్నాయి, టు బీ డిస్కస్డ్. టెక్నికల్ ఇష్యూస్, మొడాలిటీస్ అన్నీ రావాలి. ట్రంప్ ఎప్పుడు తొందరపడి ప్రకటించేస్తూ ఉంటాడు. ట్రంప్ ఏం ప్రకటించాడు? అగ్రికల్చర్కి సంబంధించివి, ఎనర్జీ, కోలు, ఎలక్ట్రానిక్స్ ఇలా అమెరికన్ ఉత్పత్తులు $500 బిలియన్ ఇండియా కొంటుంది అన్నాడు.
ఆ ఇండియా కొనేది $500 బిలియన్, ఎక్కడ కొనేస్తాం? ప్రతి సంవత్సరం మనం ఇంపోర్ట్ చేసుకునేది $50 బిలియన్. అంటే వచ్చే 5-6 సంవత్సరాల్లో మనం అమెరికా నుంచి అవి కొంటాం అంతే. ఈవెన్ అదొకటి. కాబట్టి అది ఇంకా క్లారిటీ రాలే. ఒకవేళ కొన్నా వచ్చే 5-6 సంవత్సరాలు ఇంపోర్ట్స్ మనం ఎలాగో చేసుకుంటాం, సరిపోతే ఇంపోర్ట్స్ పెరుగుతూ ఉంటాయి, $500 బిలియన్ అవుతాయి. ఇక రెండోది ఏంటంటే అగ్రికల్చర్కి సంబంధించింది. అగ్రికల్చర్ ఉత్పత్తులు కూడా అన్నాడు. అగ్రికల్చర్ ఉత్పత్తుల్లో మనకు ముఖ్యంగా సోయాబీను, పల్సెస్, తర్వాత వెజిటేరియన్ మిల్క్, అది నాన్ వెజ్ మిల్కా, ఈ డైరీ ప్రొడక్ట్స్ ఉన్నాయా లేదనేది అక్కడ క్లారిటీ లేదు. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇంకేదైనా అవ్వచ్చు, కానీ ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ విషయంలో మాత్రం మనం ఒకటి విషయం పెట్టాలి. ట్రంప్ అన్నది ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయడు. ఎటువంటి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అయినా ఇక్కడ రాహుల్ గాంధీ గారు అన్నట్టు ఇండియాకి నష్టమే కలిగిస్తాయి. కాబట్టి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ట్రంప్ అనడం అనేది చాలా తప్పు పట్టవలసిన విషయం అనమాట. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ ఇప్పటికే గ్రే బాక్సు, బ్లూ బాక్సు, ఎల్లో బాక్సులు అంటూ వాళ్ళ ఫార్మర్స్కి, వాళ్ళకి వ్యవసాయదారులకి ఎన్నో సబ్సిడీలు ఇచ్చేస్తుంది. వాళ్ళకి ఎంత బెనిఫిట్ అంటే అగ్రికల్చర్ వ్యవసాయదారులు, అమెరికాలో వ్యవసాయదారులకి వాళ్ళు ఉత్పత్తి చేసే దానికంటే చాలా తక్కువకు అమ్ముకోవచ్చు. అంత సబ్సిడీస్ యుఎస్ గవర్నమెంట్ వాళ్ళ ఫార్మర్స్కి ఇస్తాయి. భారతదేశంలో వ్యవసాయదారులకు మనం సబ్సిడీలు ఎన్ని ఇచ్చినా ఉత్పత్తి రేటుకి తగ్గ, ఉత్పత్తి కంటే ఇంక ఎక్కువ అమ్ముకుంటేనే ఇక్కడ ఉండగలుగుతారు, లేకపోతే సూసైడ్ చేసుకోవాలన్నమాట. చాలా దారుణమైన పరిస్థితి. మనం ఎన్ని సబ్సిడీలు ఇచ్చినా అమెరికా పరిస్థితి సంపన్న రాజ్యం కాబట్టి అది డిఫరెంట్ అనమాట. కాబట్టి అమెరికా నుంచి ఏ ఉత్పత్తి ఇక్కడికి వచ్చినా అది భారతదేశాన్ని సూసైడ్లు ఎక్కువ చేస్తుంది. భారతదేశ వ్యవసాయదారులకు చాలా చాలా కష్టం. కాబట్టి ఈ విషయంలో మాత్రం ఇంకా గవర్నమెంట్ ఎక్స్ప్లెనేషన్ సరిపోదు, అది కూడా సైలెంట్గా ఉంది. మరి ఆ ఒక్క విషయం మాత్రం గ్రహించవలసిన విషయం. ఇక రెండో విషయం, ట్రంప్ కాంట్రవర్షియల్ ఇష్యూ ట్రేడ్ డీల్కి సంబంధించి ఇక్కడ ఉక్రెయిన్ వెనిజులా నుంచి ఆయిల్ కొనుక్కుంటుంది. ఈయన ఎవరండి ఆయిల్ కొనమని చెప్పడానికి? వెనిజులా నుంచి కొనుక్కోవాల్సింది మనం మార్కెట్ ధరకే. ఇప్పుడు వెనిజులా ఆయిల్ కొంటామని మనం అంగీకరిస్తే వెనిజులా ఆయిల్ రష్యన్ ఆయిల్ కంటే ఎక్కువ రేటు పెడితే మనం ఎక్కడ కొంటాం? కొనలే. అప్పుడు మనకు ద్రవ్యోల్బణం పెరిగితే ఎకానమీ పడిపోతుంది. ఇప్పుడు వెనిజులా ఆయిల్, రష్యా ఆయిల్ మానేసి, ఆయనే అంటున్నాడు రష్యా ఆయిల్ మానేస్తుందని. ఆయన ఎవరు రష్యా ఆయిల్ మానేసిందని చెప్పడానికి? ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఇంకా మాట్లాడలేదు, సైలెంట్గా ఉంది. అక్కడ పుతిన్ కూడా ఇంకా మాకేమి ఇన్ఫార్మ్ చేయలేదని రష్యా చెప్తుంది నిన్నటికి నిన్న ఈ విషయం, ఇది ట్రంప్ ప్రకటించిన తర్వాత. అంటే మనం రష్యా సంబంధాలను పణంగా పెట్టి మనకు ఎంతో క్రెడిబుల్, చాలా సత్సంబంధాలు ఉన్న రష్యాని త్యాగం చేసి వెనిజులా, అమెరికా ఆక్యుపై చేసుకున్న వెనిజులా ఆయిల్ కొంటే మరి దీర్ఘకాలంలో ఇలాంటి ఎనర్జీ సెక్యూరిటీకి మనం ఆయిల్, వీటికి, గ్యాస్కి సంబంధించి అమెరికా ఏం చెప్తే అది వింటామా? అంటే ఎంటైర్ ఎకానమీ ట్రంప్ కాళ్ళ దగ్గర పెట్టినట్టు అవుద్ది. సో ఈ విషయం మీద ఇండియా మస్ట్ బి టాక్డ్ అనమాట. ఈ విషయం సైలెంట్గా ఉంది. నేను ఇండియన్ గవర్నమెంట్ ఎంత క్లారిటీ ఇచ్చిన ఇక్కడ సైలెంట్గా ఉంది. అందుకే రాహుల్ గాంధీ గారికి అవకాశం దొరికేసింది, అది మాట్లాడాలి. కాకపోతే ఇక్కడ ఒకటి, అన్ని ఇండియా ఎంటైర్ ట్రేడ్ డీల్ ఇంకా అవ్వకుండానే ఇప్పుడే బయట పెట్టవలసినది కుదరదు. కానీ రాహుల్ గాంధీ గారు ఇది అన్నాలా లేదా అనేది అందరూ తప్పు పట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ని అలర్ట్ చేయవలసిన బాధ్యత ప్రజల తరపున రాహుల్ గాంధీదే. కాబట్టి అది ఇప్పుడు ఇంకా ట్రేడ్ డీల్ మొడాలిటీస్ డిస్కస్ చేస్తున్నారు. కాబట్టి వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన ఏ దిగుమతులు భారతదేశం చేసుకోవడానికి వీలు లేదు. ఈ విషయంలో నా ఒపీనియన్ కూడా, నా ఓన్ ఒపీనియన్ కూడా ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ అండి. ఇండియన్ అగ్రికల్చర్ సిస్టమ్ ఈజ్ అ వెరీ 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 ఇన్ ఎ ప్రికారియస్ సిచ్యువేషన్. 55% మంది జనాభా గుర్తుపెట్టుకోవాలి. అంటే 80 కోట్ల మంది జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. 45% వర్క్ ఫోర్స్ ఆధారపడి ఉంది. అంటే 990 కోట్ల మంది కార్మికుల్లో 45 కోట్ల మంది కార్మికులు వ్యవసాయ రంగంలో ఉన్నారు. ఇప్పటికే వాళ్ళు ఎంతటి దారుణం అంటే ఇన్ఈక్వాలిటీస్ రిపోర్ట్ ప్రకారం మనకు వచ్చేది, నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు చాలా అధమ స్థితిలో ఉన్నారు. కేవలం 3% సంపదను వాళ్ళు పంచుకుంటున్నారు. దేశంలో 97% ఇండస్ట్రియల్ వేరే వాళ్ళకే ఉన్నాయి. మరి 3% సంపద, దారుణమైన పరిస్థితి ఉన్నారు. వీళ్ళ వ్యవసాయ గిట్టుబాటు ధర లేదు, సబ్సిడీలు లేవు, గవర్నమెంట్ సపోర్ట్ జీరో. దేర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ అండి, ఇండియన్ గవర్నమెంట్ని తిట్టే అవకాశం 2 విషయాల్లో దొరుకుతుంది, గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఉమెన్ ప్రొటెక్షన్ ఇవ్వలేనందుకు, భారత రాజ్యాంగ రీత్యా ఇవ్వలేనందుకు ఇండియన్ గవర్నమెంట్ని ప్రతి వాళ్ళని తిట్టాలి, చెడమాట. వాళ్ళు లేదు, వీళ్ళు లేదు, ఇప్పటికి ఉమెన్కి ప్రొటెక్షన్ లేదు. రెండో విషయంలో, స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా ఈరోజు అగ్రికల్చర్లో ఫార్మర్ సూసైడ్ చేసుకున్నందుకు గవర్నమెంట్ ఎక్కడ తలపెట్టుకోవాలో తెలియదు. దిస్ ఇస్ వాట్ ఈజ్ ఇట్ ఏ కాన్స్టిట్యూషన్, ఈజ్ ఇట్ ఏ సోషల్ జస్టిస్ ఇన్ ఇండియా? ఇప్పటికీ ఫార్మర్ సూసైడ్ చేసుకుంటున్నారు. ఆర్థిక రాజధాని నగరమైన ముంబైకి 4-5 కిలోమీటర్ దూరంలో ఫార్మర్ సూసైడ్ చేసుకుంటున్నారంటే ఇట్ ఈస్ షేమ్ ఆన్ ది గవర్నమెంట్ అనమాట. ఇది ఎంతటి దారుణమైన స్థితిలో ఉన్నారు. ఇలాంటి స్థితిలో ఒక ట్రంప్ భారత అగ్రికల్చర్ కోసం మాట్లాడే ఛాన్స్
వై షుడ్ దిస్ మోడీ గవర్నమెంట్ షుడ్ గివెన్? అసలు ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ ఇండియన్ అగ్రికల్చర్ కోసం మాట్లాడే అథారిటీ కూడా ఇక్కడ ఉండకూడదు. దిస్ ఈస్ మై ఓన్ ఒపీనియన్ అనమాట. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఆన్ బిహాల్ఫ్ ఆఫ్ ది గవర్నమెంట్, ఐ డోంట్ వాంట్ టు టాక్ ఆన్ బిహాల్ఫ్ ఆఫ్ ది రాహుల్ గాంధీ ఏం చెప్పారు, మోడీ ఏం చెప్పారని నాకు ఇంపార్టెంట్ కాదు. బట్ దిస్ ఈస్ ద ఎ క్వశ్చన్ ఆఫ్ ది ఇండియన్ అగ్రికల్చర్ సిస్టమ్. ఇట్ ఈస్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ సిస్టమ్. ఇండియన్ అగ్రికల్చర్ సిస్టమ్ ప్రపంచంలో రెండో అతిపెద్దదని చెప్తారు. $500 బిలియన్ ఉత్పత్తి చేస్తుంది అంటారు. కానీ చైనాతో పోలితే మన అగ్రికల్చర్ ఎక్కడ ఉందండి? దాంట్లో సగం ఉంది, రెండో స్థానంలో ఉంది. ఇప్పుడు డైరీ ప్రొడక్ట్స్ ఎంత అండి? డైరీ పాల ఉత్పత్తిలో ప్రపంచంలో అతిపెద్ద స్థానం అంటారు. కానీ అమెరికా ఉత్పత్తి చేసే దాంట్లో మొత్తం ఎగుమతి చేసేస్తాయి. అక్కడ బ్లూ బాక్స్, గ్రే బాక్స్, ఎల్లో బాక్స్ అంటూ మొత్తం సబ్సిడీలే. వాళ్ళ ఉత్పత్తిలో సగం ఖర్చు గవర్నమెంట్ పెడదు కాబట్టి ఎక్కువ ఉత్పత్తి చేసేస్తారు. ఈరోజు అమెరికాలో దిక్కులేని పరిస్థితి ఉంది వాళ్ళ అగ్రికల్చర్కి. వాళ్ళని రక్షించడానికి ఇండియాకి ఎగుమతి చేస్తున్నాడు ట్రంప్. ఇప్పుడు ఎందుకు అవకాశం ఇవ్వాలి? ఇప్పుడు దాకా 4 నెలల పాటు యుద్ధం చేసే ట్రంప్తో ట్రంప్ ఈరోజు ఇండియన్ అగ్రికల్చర్ కోసం ట్రంప్ మాట్లాడినందుకైనా ఈ ట్రేడ్ డీల్ అనేది క్యాన్సిల్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇట్స్ మై ఓన్ ఒపీనియన్ అండ్ ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి ఎట్టి పరిస్థితుల్లో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇండియాలోకి ఎంటర్ అవ్వడానికి లేదు. ఈ విషయంలో టారిఫ్ బ్యారియర్స్, నాన్ టారిఫ్ ట్రేడ్ బ్యారియర్స్ అని 2 ఉంటాయి. వాటన్నింటినీ ప్రొటెక్ట్ చేయాలి. ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ డ్యూటీ ఆఫ్ ది అపోజిషన్ లీడర్, కాన్స్టిట్యూషనల్ డ్యూటీ ఆఫ్ ది మోడీ గవర్నమెంట్ అండి. ఈ విషయంలో తిరుగులేదు. అగ్రికల్చర్ సిస్టమ్ని ప్రొటెక్ట్ చేయలేని గవర్నమెంట్ అనేది ఇట్స్ నాట్ ఏ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ క్రిటిసైజింగ్ ఎనీ గవర్నమెంట్ ఆర్ అపోజిషన్ లీడర్. దిస్ ఇస్ ఎన్ ఇష్యూ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ సిస్టమ్. వాళ్ళ అస్తిత్వానికి సంబంధించిన విషయం చాలా దారుణమైంది. ఇంకోటి డైరీ ప్రొడక్ట్స్ వాళ్ళు ఎగుమతి చేస్తే మన డైరీ ఏమవ్వాలండి? ఈ డైరీలో మన ఇండియన్ డైరీ ఇండస్ట్రీ 5% ఆఫ్ జీడిపి గుర్తుపెట్టుకోవాలి. ఈ 5% ఆఫ్ జీడిపి ఎంతో డైరీ ప్రొడక్ట్స్లో 80% స్త్రీలు ఉంటారండి. ఒకే ఒక్క గేదె, ఒక పల్లెటూరు వెళ్తే కనపడుతుంది అనమాట. ఒకే ఒక్క గేదెని పట్టుకొని ఒక కుటుంబాన్ని ఆ స్త్రీ పోషిస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. మగవాళ్ళు పనికి వెళ్తే ఒక స్త్రీ ఒక గేదెని పట్టుకుని ఒక పిల్లోడు ఇంకో పిల్లోళ్ళలాగా పెంచుతూ ఒక ఫ్యామిలీని పోషిస్తూ మనం ఇండియా అంతా చూస్తున్నాం. మరి ఆ డైరీ ప్రొడక్ట్స్ ఇండియా వస్తే పరిస్థితి ఏంది? దిస్ ఇస్ ద వెరీ వెరీ డీప్ ఇష్యూ. ఎందుకు ఎంత గట్టిగా నేను చెప్తున్నానంటే, మీరు ఏదో అనుకో, ఏంటి ఎంజీ రావు గారు ఎలా రెచ్చిపోతున్నారట అనుకోవచ్చు. ఏదైనా అనుకోండి. ఎందుకంటే ఈ ఇండియాలో ఉన్న ఏ మీడియా, ఆల్ మీడియా ఇస్ అ కార్పొరేట్ మీడియా. నో మీడియా ఇస్ టాకింగ్ అబౌట్ ది ఇండియన్ అగ్రికల్చర్ సిస్టమ్. Even Nirmala Sitharaman has failed to talk about the Indian agriculture system. How much they spent for the Indian agriculture system, where 50% పాపులేషన్ ఉండి రూరల్ ఏరియా అంతా ఉంటే ఇండియా ఈజ్ లివింగ్ ఇన్ రూరల్ ఏరియాస్ అండి. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో దానికోసం మాట్లాడింది ఏది? ఎంఎన్ఆర్ఈజీ ప్రోగ్రామ్ పెట్టి దాని బదులు విబీజీ రామ్జీ పెట్టి దానికి 95,000 కోట్లు. ఈ 95,000 కోట్లు ఎంతో చెప్పేస్తున్నారు. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలు 40% ఇస్తేనే కానీ ఆ పథకం అమలు లేదు. తర్వాత ప్రధానమంత్రి కళ్యాణ్ యోజన 80 కోట్ల మందికి ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తున్నారంట. ఒక బియ్యం ఇస్తే సరిపోద్దండి? ఒక గోధుమలు ఇస్తే సరిపోద్దా? వాట్ అబౌట్ ఎనీమియా? 60% స్త్రీలకి దిక్కు లేదు. ఎనీమియాతో ఇరుము లోపంతో బాధపడుతున్నారు. పిల్లలకి ఇది లేదు, సోషల్ జస్టిస్ లేదు. వీఆర్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ బట్ వన్ థింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మోడీ గవర్నమెంట్ చేసినట్టు సర్వీసెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ అట్ ద సేమ్ టైం అగ్రికల్చర్ నెగ్లెక్ట్ చేయడం మాత్రం ఇట్ ఈస్ క్షమించరాని నేరం. ఈరోజు ఇండియాలో ఉన్న అగ్రికల్చర్కి మేము ఎగుమతి చేస్తామని ట్రంప్కి ఎంత ధైర్యం ఉంటే ఆయన ట్రూత్ సోషల్ మీడియాలో ప్రకటిస్తాడండి? ఇట్స్ అ ఫెయిల్డ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్. ఎట్టి పరిస్థితుల్లో అగ్రికల్చర్ సిస్టమ్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేవి అమెరికన్ ప్రొడక్ట్స్ ఎట్టి పరిస్థితుల్లో ఇండియాకి ఎంటర్ అవ్వకూడదు. మరి యూరోపియన్తో మనం ఆ ప్రొటెక్షన్ చేసుకుందాం. యూరోపియన్ తగ్గింది, గౌరవించింది భారత అగ్రికల్చర్ సెక్టర్ని. ఎంటైర్ EU నేషన్స్ గౌరవించినాయి. మరి అదే మోడీ గారు ఇది ట్రంప్తో చేసుకున్నప్పుడు ఎందుకు గౌరవించలే? సో ఇన్ దిస్ పార్ట్, ఇందులో పార్లమెంట్లో ఈ విషయం మీద అగ్రికల్చర్ సైంటిస్టులు అంటారు. స్వామినాథన్, ఇప్పుడు నోబెల్ మనకి భారతరత్న వచ్చిన స్వామినాథన్ గారు లాస్ట్ ఇయర్ చనిపోయారు. ఆయన ఒకటి, పాల్కూరికి సోమనాథ రామన్ మాక్సాసి వచ్చిన అగ్రికల్చర్ సైంటిస్టులు మాట్లాడతారు. కనీసం ఒక్క రోజైనా పార్లమెంటు వ్యవసాయ రంగం మీద చర్చించవచ్చు కదా కూర్చుని పార్లమెంట్లో. 545 మంది ఎంపీలు లోక్సభలో కూర్చుని హూ ఆర్ దేర్ విత్ ఎవరిని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు? ఒక్కరోజు తలుపులు వేసుకుని సమయస్ఫూర్తిగా ఒక్కరోజు ఇండియన్ అగ్రికల్చర్ కోసం వాళ్ళు చర్చించమని అడుగుతారు. ఎందుకు? వై యు ఆర్ ఇగ్నోరింగ్ దిస్ అగ్రికల్చర్ సిస్టమ్? వై షుడ్ లెట్ దిస్ ట్రంప్ టు టాక్ అబౌట్ ది ఇండియన్ అగ్రికల్చర్ సిస్టమ్? ఇట్స్ అ వెరీ వెరీ బ్యాడ్, ఇట్స్ అ బ్లాట్ ఆన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్స్ అ వెరీ
షేమ్ఫుల్ అనమాట. అగ్రికల్చర్ సిస్టమ్, అగ్రికల్చర్ ఇంపోర్ట్స్ అమెరికా నుంచి మనం తెచ్చుకోవాల్సిన అవసరం వస్తే అమెరికాతో ట్రేడ్ డీల్ అయినా క్యాన్సిల్ చేయాలి, కానీ మనకు అవసరమైతే వేరే యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ చేసుకుంది, వేరే దేశాలతో ట్రేడ్ డీల్ చేసుకుంటున్నాం. ఈ విషయంలో స్ట్రిక్ట్గా నిలబడాలి. ఈ విషయంలో అయితే ఇండియా పార్లమెంట్లో రాహుల్ గాంధీ ఆరోపించినట్టు దీని మీద పూర్తిగా కూలంకషమైన చర్చ జరగాలి. అంతేగాని అరుపులు కేకలు కాదు. ఒక స్కూల్లో జరిగినట్టు కూడా పార్లమెంట్ ఆఫ్ ఇండియాలో చర్చ చూడలేకపోతున్నాం. నిర్మాణాత్మకంగా చర్చ జరగలేకపోతుంది. చాలా దారుణమైన పరిస్థితి. బడ్జెట్ సెషన్ మీద జరగడంలే. దిస్ ఈస్ ద ఇంటెన్షన్. నేను చెప్పేది కాదండి, పీపుల్ చూస్తున్నారు. ఎంటైర్ 145 crores ఆఫ్ ది పాపులేషన్ ఆర్ విజువలైజింగ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ ద ఇండియన్ పార్లమెంట్. అసలు వాళ్ళు ఒక స్కూల్లో ఉన్న డెకోరం కూడా పార్లమెంట్లో ఉండడం లేదు. ఒక్క విషయం మీద కూడా ఒక్క గంట పాటు చక్కగా కూర్చుని చర్చించే పరిస్థితి ఇండియన్ పార్లమెంట్లో లేదు. ఏం జరుగుతుంది అక్కడ? పాలిటిక్స్ ఏంటండి? ఒక విషయం, ఇండియా ఎక్కడున్నాం మనం? ఫ్రీడమ్ వచ్చిన తర్వాతే వీఆర్ ఎట్ ది క్రాస్ రోడ్స్. ఎంతసేపు బయటకు వచ్చి గొప్పలు కాదు, చక్కగా మాట్లాడి కన్స్ట్రక్టివ్ డిస్కషన్ చేసి అసలు ఇండో యుఎస్ ట్రేడ్ డీల్లో దెర్ ఆర్ సో మెనీ లూప్ హోల్స్. ఐ స్టడీడ్ ద. ఇప్పుడు ఇండో యుఎస్ ట్రేడ్ డీల్ ఇప్పటికిప్పుడు అమలు జరిగితే మనకి చాలా నష్టం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఎవరు ఉన్నారంటే డొనాల్డ్ ట్రంప్, వెరీ డేంజరస్ పర్సనాలిటీ. అమెరికా గ్రేట్ అయ్యాని, ఎవరు ఎలా పోయినా పర్వాలేదని ఆయన పక్కన ఉన్న కెనడా, ఐస్, గ్రీన్లాండ్ మీదకి వెళ్ళిపోయాడు. ఆయన అమెరికాకి మూల స్తంభమైన ట్రంప్ నాటోని విభజించి పడేశాడు. ఆయన ఇండియా కోసం ఎందుకు మాట్లాడతాడండి? సో మనకి ఎలా వస్తే ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ని ఆయన పదవిలోంచి దిగేదాకా మనం పక్కన పెట్టేసి దాన్ని ఏదో గడిపేసేయాలి. ఇప్పుడు ఇండియా యూ ట్రేడ్ డీల్ వచ్చింది కాబట్టి ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ దట్ వీ షుడ్ నాట్ ఇంప్లిమెంట్ ది ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఇన్ దిస్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మొడాలిటీస్ మీద ఎట్టి పరిస్థితులు అమలు చేయకూడదు.